కలుస్తారు, సొల్యూషన్ వస్తుంది. నేను లేను, ఆయన అడగండి. ఒక జోక్ చెప్తా. మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు. 20 ఏళ్ళు అయిందా ఆ విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంకేదైనా ఇవ్వండి, ఇంకా అక్కడే ఉంచుతారా? కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా. మీరెందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు? మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా. వేసే మీ అందరిని అడుగుతున్నా నేను, వేసే మీ అందరినీ. మీ బాధ కూడా అదే కదా. ఒక నిమిషం, మీ బాధ కూడా అదే. ఆ 4 ఫోటోలు లేకుంటే మీకు ఎవడు వేడు, మీ బాధ మీది. ఎవరి బాధ వాళ్ళ. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది, పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు. మరి ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ఆర్ఐ పద్ధతి ఎందుకు ఉంది డిస్ట్రిబ్యూషన్ చంపడానికి? కాకపోతే అన్ని పర్సంటేజ్లు ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక్క చోట ఎన్ఆర్ఐ సిస్టమ్ ఉంది, ఎక్కడా లేదు. అదే అడగండి మరి, అదే నిర్మాతలను అడగండి. నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్. నిర్మాత నేను ఎవరిని చంపుతున్నాను? నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు? ఎగ్జిబ్యూటర్. సో తప్పేవాడిని ఆడియన్. హలో, నువ్వు ఆడియన్ కు నచ్చితే థియేటర్కి వస్తావు, రాకుండా నాకు వద్దని కూర్చుంటాం. మేము అలా కాదు కదా. ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమాలు తీయమని అడగలేదు, కానీ రిలీజ్ తయారీకి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళని ఎత్తిన బండరాయేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? మీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు తగ్గించుకోరు మీరు? కరెక్ట్, అది ప్రొడ్యూసర్లను అడగండి, నన్ను కాదు. చాలా మంది ప్రొడ్యూసర్స్ అడగండి, నన్ను కాదు. నేను దాంట్లోకి రాను. అదే అందుకే నేను ఇలా ఉన్నా. అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీస్తున్నా, బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి. తేడా అక్కడే కదా. అని చాలాసేపు నుంచి వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్ని కలవలేదని వీళ్ళు అంటారు, లేదా తెలంగాణ గవర్నమెంట్ అయినా ఏపీ ప్రభుత్వం అయినా కూడా అదే విమర్శలు చేస్తున్నారు, మమ్మల్ని వచ్చి ఇండస్ట్రీ కలవలేదు అని. దీని మీద మీ స్పందన ఏంటంటే? అస్సలు నువ్వు ఇలాంటి కాంట్రవర్షియల్ అడగద్దని ముందే చెప్తా. ప్రభుత్వాలు మాకు పెద్దన్న లాంటి, మా అన్న తిట్టినా మేము పోయి మాట్లాడుకుంటాం. మీరు ఒక ఎగ్జిబిటర్, ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ప్రొడ్యూసర్, ఈ ముగ్గురు మధ్యన ఇప్పుడు సమస్య మొత్తం. అంటే మీరు ప్రొడ్యూసర్ గా లబ్ధి పొందినాడు, మళ్ళీ డిస్ట్రిబ్యూటర్ గా లబ్ధి పొందకపోవచ్చు, అలాగే ఎగ్జిబ్యూటర్ గా లబ్ధి పొంది అలా జరగవచ్చు కదా. దీనికి ఒక ప్రొడ్యూసర్ ఈ 3 భాగాలకు సంబంధించి మీరేం చెప్తారు? ప్రొడ్యూసర్ లా మీ డెసిషన్ ఏంటి? ఇప్పుడు ముగ్గురికి సమస్యలు ఉన్నాయి, ముగ్గురికి సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒక స్లోగన్ అందరు గుర్తుపెట్టుకోండి, సింగిల్ స్క్రీన్స్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా ప్రొడ్యూసర్లది. సింగిల్ స్క్రీన్స్ ఉంటేనే మన దగ్గర ఆ సినిమాకి, అంటే మామూలు ప్రేక్షకుడికి కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం అలవాటు. ఈరోజు మన ఇండియా మొత్తంలో పర్సంటేజ్ వైజ్ వీఆర్ ఈజ్ నంబర్ 1. థియేటర్కి వెళ్ళి సినిమా చూసే ఆడియన్స్ ఇప్పటికీ మన దగ్గర ఉన్నారు. అబ్రాడ్కి వెళ్ళినా మనోళ్ళే, యుఎస్కి వెళ్ళినా మనోళ్ళే. సినిమా అంటే మనకు ఒక ఎంటర్టైన్మెంట్, ఆ పిచ్చి. కాబట్టి ఆ థియేటర్లను కాపాడాలి. ఇప్పుడు ఆ థియేటర్లు ఏమైనాయి, వాళ్ళు మూసుకునే కంటే దేనికో రెంట్కి ఇస్తే 10-15 లక్షలు వస్తుందని షిఫ్ట్ అవుతున్నాయి. చాలా థియేటర్లు కనుమరుగవుతూ వస్తున్నాయి. ఇది మా అందరికీ తెలుసు నిర్మాతలకి. కానీ మా సినిమా రిలీజ్కి వచ్చేటప్పుడు మా స్వలాభం, నాకేమొస్తుంది, నా డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలి, నా డిస్ట్రిబ్యూటర్ వెళ్ళి నా ఎగ్జిబిటర్ దగ్గరికి వెళ్ళి ఎంత లాక్కోవాలనే మైండ్ సెట్తోనే ఉన్నాం. కానీ లేదు, ఇది అందరికీ సంబంధించింది, దీన్ని జాగ్రత్తగా కాపాడదామనే ఆలోచన ఎవరిలో లేదు. మెయిన్ ఏంటంటే మీరు నిజంగా మిగతా డిస్ట్రిబ్యూటర్తో పోల్చడం కాదు, కానీ ఎస్పెషల్లీ నైజాంలో